అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా స్వమేవ శరణం అంటే మా అందరికీ నీవే రక్ష అంటూ బాబా ఎలా రక్షకుడుగా ప్రతి సన్నివేశంలో ప్రతి విషయంలో ఎలా రక్షకుడుగా మన్ని కాపాడుతాడు అంటూ త్వమేవ శరణం అని పుస్తకాన్ని ఆ టైటిల్ పెట్టి డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు రాసిన ఆ పుస్తకంలోని అద్భుత విశేషాలను గత కొన్ని రోజులుగా మనం సోదరి నర్మతి గారి ద్వారా చాలా అద్భుతమైన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం గత కొన్ని రోజులుగా. ఈరోజు ప్రభు నాకిచ్చిన ఈ భాగ్యంలో నిన్నటి రోజు మనం మాయను ఎలా దాటాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఈరోజు మన ఆహారం ఇంకా సేవా ధర్మంలో ప్రావీణ్యత వీటి గురించి ఈ పుస్తకంలో రాసిన ఈ విశేషాలను మనం ఈరోజు ఒక్కసారి తలుచుకుని తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. జై బాబా అండి. బాబా అంటున్నారు, మాంసాహారం వల్ల కామ క్రోధాలు అధికమవుతాయి అంటున్నారు. ఇక్కడ మన ఆహారం అంటూ బాబా చెప్పిన విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. మెహర్ బాబా మన ఆహార విషయమై నిత్య నూతనమైన సందేశం ఇచ్చారు. దానిమ్మ పళ్ళు, ద్రాక్ష, టమాటాలు మానవ దేహంలోని రక్త శాతాన్ని వృద్ధి చేస్తాయని అన్నారు బాబా. అలాగే ఈ పళ్ళు రక్తాన్ని శుద్ధి చేస్తాయని సెలవిచ్చారు. అయితే ద్రాక్షలో ఒక లోపం ఉంది అంటున్నారు బాబా. అదేమంటే ద్రాక్ష పైత్య రసాన్ని పెంపొందిస్తుంది. వెన్ను నొప్పి ఉన్న వారికి బెండకాయలు మంచివి కావు. అంటే ద్రాక్ష పైత్య రసాన్ని సూచిస్తుంది అంటూ బాబా ఇక కూరగాయల గురించి చెప్తున్నారు. వెన్ను నొప్పి ఉన్న వారికి బెండకాయలు మంచివి. బంగాళదుంపల వల్ల శారీరక దారుఢ్యం లభిస్తుందేమో కానీ ఈ దుంపలు శరీరంలో గ్యాసుని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరలు మంచివి. చిక్కుడు, గుమ్మిడి, క్యాబేజీ, కాలీఫ్లవర్లు మంచివే, రుచికరంగానూ ఉంటాయి. కానీ అవి పోషకాహారాలు కావు. వంకాయలు నిషిద్ధం అన్నారు బాబా. వంకాయ కూర తినడం అంటే ఆత్మహత్య సదృశ్యమేనన్నారు బాబా. వంకాయలు రక్తాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు వంకాయలు రక్తాన్ని నీరుగా మారుస్తాయి అన్నారు బాబా వంకాయల విషయంలో. ముల్లంగి శరీరంలో గ్యాస్ని ఉత్పత్తి చేసిన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. ఇంతలో మండలి సభ్యుడైన రుస్తుము మధ్యలో కలగజేసుకుంటూ బాబాతో ఇలా అంటాడు, బాబా చికెన్ కూడా మంచిది అన్నారు. దానికి బాబా చికెన్ కూడా మంచిది అన్నాడు రుస్తుం బాబాతో. ఇంకా పైగా అంటాడు, దానికి సంస్కారాలు లేవు కదా బాబా అన్నాడు నవ్వుతూ బాబాతో. అయితే ఈ సందర్భంలో మనం సంస్కారాల గురించి ప్రస్తావించడం లేదు అన్నారు బాబా రుస్తువుని ఆపి. ఆయా కాయగూరలు పోషక ప్రమాణాల గురించి మాట్లాడుకుంటున్నామని రుస్తుం మాటల్ని సరిదిద్దారు బాబా. అంటే ఇక్కడ ప్రస్తావన సంస్కారాల గురించి కాదు, ఏది పోషక విలువలు పెంచుతుంది, ఏది బలాన్ని ఇస్తుంది, ఏది పైత్యాన్ని ఇస్తుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు ఆ ప్రసక్తి తేవద్దు అన్నట్టుగా బాబా సున్నితంగా రుస్తువుని చెప్పారు. మాంసాహారాలలో చేపలు తినడం అన్నిటికంటే మంచిది అన్నారు బాబా. చేపల్లో ఫాస్ఫరస్ ఉంటుందన్నారు. చేపలు తిన్నవాని మెదడు చురుకుగా పనిచేస్తుంది. కోడిగుడ్లు మంచివే, కానీ త్వరగా జీర్ణం కాదు అన్నారు బాబా. అన్నింటికంటే పాలు చాలా మంచి ఆహారం. ఎందుకంటే పాల ఉత్పత్తి కోసం మానవులు దేన్ని చంపడం లేదు కదా అన్నారు బాబా చలోక్తిగా. పాల తర్వాత మంచి ఆహార స్థానం కూరగాయలదే అన్నారు బాబా. మాంసాహారం సమస్తం సంస్కారాల పుట్ట అన్నారు బాబా మాంసాహార విషయంలో. మాంసాహారులు జంతు సంస్కారాలు పురోగు చేసుకుంటారన్నారు బాబా. అలాగే మాంసాహారం వల్ల కామ క్రోధాలు అధికమవుతాయి అన్నారు బాబా. ఇలా మన ఆహారం గురించి బాబా ఏం చెప్తున్నారు, కోడిగుడ్లు గమ్మును జీర్ణం కావు కానీ చేపలు చాలా మంచివి, ఆకుకూరలు ఇంకా మంచివి, పాలు ఎక్కువ మంచిది, ఎందుకంటే ఆ పాల వల్ల ఎవరిని చంపటం లేదు కదా అని బాబా చెలోక్తి విసరడం, ఈ మాంసాహారాల వల్ల సంస్కారాలు అంటుకుంటాయని చెప్పడం బాబా ఇలా మన ఆహారం గురించి వివరించారు. ఇక నెక్స్ట్ చాప్టర్లో సేవా ధర్మంలో ప్రావీణ్యత.
మాస్టర్ ఇన్ సర్విట్యూడ్. ఇది మనకు గుర్తు రాగానే మనకి సమాధి ఆటో అది బాబాకి మోటోకి సంబంధించిందని మనకి గుర్తు రావాలండి. ఇక్కడ ఏం రాస్తున్నారంటే మెహర్ బాబా స్వయంగా ఇచ్చిన వివరణ మాస్టర్ ఇన్ సర్విట్యూడ్. ఈ ఆంగ్ల పదాన్ని అవతార్ మెహర్ బాబా స్వయంగా ఎంపిక చేశారు. మెహరాబాద్లో బాబా వారి సమాధిలోకి వెళ్లే ముందర ఉన్న దర్వాజా పైన ఈ పదాలను ఓ చిహ్నంగా బాబా రాయించారు. ఇది బాబా వారి మోటో కూడా. ఈ ఆంగ్ల పదానికి సరిసమానమైన తెలుగు అర్థం ఏమై ఉంటుంది? తెలుగు పెద్దలు పలు రకాలుగా ఈ ఆంగ్ల పదాన్ని తెలుగులో అనువదించారు. మాకు తెలిసినంత వరకు ఈ ఆంగ్ల పదానికి అంటే ఈ మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అనే ఈ ఆంగ్ల పదానికి తెలుగులో సేవా ధర్మంలో ప్రావీణ్యత అన్నది సరైన సమానార్థమని మా అభిప్రాయం. ఈ పదాన్ని బాబా ఎందుకు ఎంచుకున్నారు, దీని అర్థం ఏమిటి అని ప్రశ్నిస్తే చాలామంది చాలా చాలా అర్థాలు చెప్తారు. ఈ పదానికి సమానార్థంగా నిస్వార్థ సేవ అని నేటికి తెలుగులో నిర్వచించేవారున్నారు. అంటే మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అనగానే నిస్వార్థ సేవ అంటారట అందరూ. ఈ నేపథ్యంలో సేవా ధర్మంలో ప్రావీణ్యతకు బాబా చెప్పిన వివరణ గురించి కూడా మనం తెలుసుకుందాం అంటున్నారు ఈ పుస్తకంలో. అంటే దీని ఇంగ్లీష్ అనువాదాన్ని అయితే చక్కగా చెప్పేశారు, సేవా ధర్మంలో ప్రావీణ్యత కాకపోతే నిస్వార్థ సేవ అని చెప్పారు. కానీ బాబా చెప్పిన వివరణే మనకు ముఖ్యం కనుక ఆ వివరణ ఇక్కడ రాస్తున్నారు. సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్స్ స్లావరీ అని ఉంది ఇక్కడ. అంటే మన మామూలు పరిభాషలో మాట్లాడుకుంటున్నట్లు సర్విట్యూడ్ అంటే కేవలం సేవ కాదు అంటున్నారు ఇక్కడ బాబా. మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే బానిసగా తయారీలో ప్రావీణ్యత. అసలు ఎంత అర్థం మారిపోయిందో చూడండి. నిస్వార్థ సేవ అన్నాం, సేవా ధర్మంలో ప్రావీణ్యత అన్నాం, కానీ ఆ భగవంతుని మాటలు అందుకే అంత అద్భుతంగా ఉంటాయి. బానిసగా తయారవ్వడంలో ప్రావీణ్యతట మాస్టర్ ఇన్ అంటే సర్విట్యూడ్కి అర్థం. బాబా ఏమంటున్నారంటే మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్స్ అచీవింగ్ మాస్టర్ ఇన్ బికమింగ్ ఎ స్లేవ్ట. అంటే బానిసగా తయారవ్వడంలో ప్రావీణ్యత. నీవు ఎవరికి బానిసగా తయారవ్వాలనుకుంటున్నావు? నీవు గురువు గారికి బానిసగా తయారవ్వాలనుకోవాలి. బాబా చెప్తున్నారు ఇక్కడ, ఎవరికి నువ్వు బానిసగా అవ్వాలంటే గురువుకి బానిసగా తయారవ్వాలి. ఒక నిజమైన బానిసకు తనకంటూ ప్రత్యేకమైన కోరికలుండవు. అంటే బానిస గురించి చెప్తున్నారు బాబా. సర్విట్యూడ్ అంటే బానిసగా తయారీలో ప్రావీణ్యత. అంటే ఇంకా అక్కడ అక్కడ బానిస తప్ప ఇంకే రకంగా తయారీలో ఇంకేది లేదు. అలా తయారైపోవడమే. ఒక గురువునికి ఆశ్రయించిన శిష్యుడు ఆ తయారీలోనే ఉండాలట, దానిలో ప్రావీణ్యత సంపాదించాలట. నువ్వు ఎవరికి బానిసగా తయారవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి బానిసగా అంటే గురువుకు బానిసగా తయారవ్వాలనుకుంటే ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. నీవు గురువు గారికి బానిసగా తయారవ్వాలి అనుకుంటే ఒక నిజమైన బానిసకు తనకంటూ ప్రత్యేకమైన కోరికలుండవు. అతడు తన గురువు గారి ఆజ్ఞల మేరకు, ఆయన ఇచ్చ మేరకు నడుచుకుంటాడు. అతడు తన గురువుని ఏ విషయంలోనూ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడు. గురువు ఆజ్ఞను తూచా తప్పక అమలు చేస్తాడు. గురువు పట్ల తన జీవితాన్ని వినయ విధేయలతో గడుపుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గురువుకి సంపూర్ణంగా అంకితమవుతాడు. అలా తనకంటూ ఎలాంటి ఆలోచన కోరికలు లేకుండా సంపూర్ణంగా గురువు గారికి అంకితమయ్యి విధేయతతో ప్రవర్తిస్తాడు ఆ బానిస. గురువు గారి ఇచ్చకు లోబడి నడుచుకోవడమే సేవా ధర్మంలో ప్రావీణ్యత అంటున్నారు. అంటే ఆ గురువు యొక్క ఇచ్చకు లోబడి నడుచుకునేవాడే కరెక్టైన బానిస, అదే సేవా ధర్మంలో ప్రావీణ్యత అంటున్నారు. ఎప్పుడైతే మీ సర్వస్వం గురువు పాదాల చెంత అర్పిస్తారో నీ బాగోగులన్నీ ఆ గురువు గారే చూసుకుంటారని బాబా స్పష్టం చేశారు. ఎప్పుడైతే నీ గురువుకు సంపూర్ణంగా అంకితమవుతావో అప్పుడు నీకు నీవుగా భవ బంధనాల నుండి విముక్తుడైనట్లే అన్నారు బాబా. నిజ జీవితంలో ఒక నిజమైన స్వాతంత్రం నీవు అనుభవించగలుగుతావు అన్నారు బాబా. ఎప్పుడైతే ఆయన ఇచ్చకు నడుచుకుంటూ ఈ
సేవా ధర్మంలో అంటే బానిసలో ప్రావీణ్యత కనుక నువ్వు సంపాదిస్తే నీ బాగోగులు, నీ బాధ్యతలు అన్నీ ఆయనే తీసుకుంటాడు. అప్పుడు నువ్వు స్వాతంత్రుడవైపోతావు అంటున్నారు. అంటే ఏ బాధ్యతకి, ఏ బంధానికి అతుక్కుపోవనమాట. అంటే అప్పుడే నీకు నిజమైన స్వాతంత్రం లభిస్తుందని చెప్పి సేవా ధర్మంలో ప్రావీణ్యత గురించి బాబా చెప్తున్న వివరణండి ఇది. అంటే ఒక గురువుకు సర్వార్పణ చేసిన బానిస సద్గురువుగా ఎదగగలుగుతున్నా ఎదగగలుగుతాడు అన్నారు. అంటే ఎప్పుడైతే నువ్వు బానిసగా ఒక గురువుకి అన్నీ అర్పించేసి పాదాల చెంతే అర్పణైపోతే కనుక నువ్వే ఒక సద్గురువుగా ఎదగగలుగుతావు అంటున్నారు. అంటే ఈ సేవా ధర్మ ప్రావీణ్యతలో కనుక బానిసగా నువ్వు తయారైపోతే సద్గురువు స్థానం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అంటే ఒక గురువుకు సర్వార్పణ చేసిన బానిస సద్గురువుగా ఎదగగలుగుతాడు అంటున్నారు. లేదా ఒక సద్గురువే ఒక నిజమైన బానిసగా వ్యవహరించగలుగుతాడు అంటున్నారు బాబా. ఒక సద్గురువే బానిసైపోతాట. అంత అర్థముంది ఈ సేవా ధర్మం ప్రావీణ్యతలో అని చెప్తున్నారు. అదే సేవా ధర్మంలో ప్రావీణ్యతకు నిజమైన సమాన అర్థం అని బాబా చక్కగా చాలా సరళంగా వివరించారు. అంటే ఒక బానిస సద్గురువైపోవచ్చు, ఒక సద్గురువు బానిసైపోవచ్చన్నమాట. అంటే ఈ సేవా ధర్మంలో అంత ఉంది అని చెప్పి బాబా వివరించారు. మెహరాబాద్‌లో బాబా సమాధి చెంతకు చేరడంతోనే ముందుగా మనకు కనిపించేది ఈ మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ చిహ్నమే. బాబాతో ఉండదలిచిన వారు, మెహర్ బాబా సేవలో తరించాలనుకునేవారు ఈ చిహ్నాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మెహర్ బాబాకు బానిసలుగా మారడానికి ముందుగా వారి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను మరి ఇతర అవలక్షణాలను సంపూర్ణంగా త్యజించాలి అంటున్నారు ఇక్కడ. అదే సేవా ధర్మంలో ప్రావీణ్యత. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మన నిత్య జీవన యానంలో నిరాడంబరత అలవరుచుకోవాలి. ఇది మెహర్ బాబా స్వయంగా ఇచ్చిన వివరణ అంటున్నారు. అంటే ఏ కోరిక లేని స్థితి, అంతా ఆయన ఇచ్చకు తలవొగ్గి ఉండడం. అంటే ఈ బలహీనతలు అన్నారు కదా, బాబా కూడా అంటారు, నువ్వు పరిపూర్ణుడు అయిపోవాలంటే నేను పరిపూర్ణుని, నువ్వు అపరిపూర్ణుడివి, నువ్వు పరిపూర్ణుడు అయిపోవాలంటే నీలో ఉన్న బలహీనతలన్నీ నా పాదాల చెంత అర్పించే అన్నారు బాబా. అంటే ఆ బలహీనతలేంటి? కామ, క్రోధ, లోభాలు. వీటిని గనుక జయించేస్తే నువ్వు స్వతంత్రుడివైపోతావు అంటున్నారు. అలా అర్పించడం వల్ల ఒక బానిసగా ఒక గురువుకు నువ్వు అర్పించేస్తే కనుక స్వతంత్రుడైపోతావు. సద్గురువుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంది అంటున్నారు బాబా. అంతేకాకుండా ఒక సద్గురువు కూడా ఒక బానిసైపోతాటండి ఓ సేవలో. అంటే అందుకే బాబా సేవా ధర్మంలో ప్రావీణ్యతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ అవతారంలో మోటోగా కూడా దీన్ని వాడారు. కాబట్టి ఇది సేవా ధర్మంలో ప్రావీణ్యత గురించి మనం తెలుసుకున్న విశేషాలు. ఇక సేవా ధర్మంలో ప్రావీణ్యత నిస్వార్థ సేవ, దీని గురించి రాస్తున్నారు ఇక్కడ. దానికి ఏంటంటే ఒక సద్గురువు వేస అని హెడ్డింగ్ పెట్టారు. మెహర్ బాబా తన భక్తులకు ప్రధానంగా 3 విషయాలు అంటే ప్రేమ, విధేయత, సేవ నిత్య జీవనంలో తూచా తప్పక ఆచరించాలని తన ప్రవచనాలలో పలుమార్లు స్పష్టం చేశారు మెహర్ బాబా. ఆపదలో ఉన్న వారికి నిస్వార్థ సేవలు అందించమని, అలాగే ప్రతిఫలాపేక్ష ఆశించవద్దని మెహర్ బాబా పలుమార్లు ఉద్బోధించారు. ఈ విషయాన్నే మెహర్ బాబా చెప్పిన ఒక కథాంశాన్ని బాబా మండలి సభ్యుడైన ఇరిచి ఇలా వివరించారు. ఆ కథ ఇలా ఉంది. అదొక మారుమూల చిన్న గ్రామం. ఆ గ్రామంలో సరైన సమయానికి వర్షాలు పడక దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండవు, బావులు ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడి నీళ్లు కరువైన పరిస్థితి ఆ గ్రామంలో. ఈ స్థితిలో వారు చేయవలసిన పూజలన్నీ చేశారు. ఒక మంచి వర్షం కురిపించమని దేవుడిని వేడుకొని రోజంటో లేదు. దేవుడిని వేడుకోని రోజంటో లేదు. ఇలాంటి పరిస్థితిలో చివరాఖరన్నట్లు వారు అంతిమ ప్రయత్నంగా గ్రామంలోని జనాభా అంతా గుంపుగా పట్టణంలో ఉంటున్న ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి తమ పరిస్థితి చెప్పుకుని ప్రాధేయపడ్డారు. అంతా విన్న ఆ సద్గురువు కూడా తానేమి సహాయం చేయలేనని, ఇదంతా దైవ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని చెప్పాడు సద్గురువు. తాను దైవ నిర్ణయాన్ని ఎదిరించలేనని తన అసక్తతను తెలియజేశాడు సద్గురువు. ప్రజలన్నారు, అయ్యా, మీరే అలాగంటే మాకెవరు దిక్కని ఆ గ్రామీణులు 2 చేతులు జోడించారు ఆ సద్గురువుకి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చిప్పరిల్లాయి. సద్గురువు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఈ సమస్యకు పరిష్కార మార్గంగా గ్రామస్తులతో ఫలానా గ్రామంలోని ఫలానా స్త్రీని కలిసి ఆమెకు భగవంతుణ్ణి ప్రార్థించమని వేడుకోమని చెప్పాడు సద్గురువు. ఆ పిదప తగిన ఉపశమనం తప్పక లభిస్తుందని హామీ ఇచ్చాడు గురువు.
దాంతో కొంతమంది గ్రామ పెద్దలు గురువుగారు చెప్పిన వ్యక్తి అడ్రస్ వెతుక్కుంటూ ఆమె ఉండే గ్రామానికి వెళ్ళారు. ఆమె ఎక్కడ ఉండేది తెలుసుకునేందుకు వాకబు చేయగానే ఊర్లోని వారందరూ గ్రామ పెద్దలకేసి, అంటే ఈ వచ్చిన గ్రామ పెద్దలకేసి ఎగాదిగా చూశారు. అవహేళనగా మాట్లాడారు. అయినా ఆమెతో ఏం పని అని ప్రశ్నించారు. ఆ గురువుగారు ఏ స్త్రీనైతే కనుక్కోమన్నారో ఆ అడ్రెస్ పట్టుకుందుకోసం ఆ గ్రామంకి వెళ్ళి అక్కడ పెద్దల్ని కలిస్తే వాళ్ళు అవహేళన చేశారట ఆమె పేరు వినగానే. పైగా అన్నారట, ఆమెతో ఏం పని అని ప్రశ్నించారు. మీకీ వయసులో ఇలాంటి పాడు ఆలోచన అని ఎక్కసెక్కం చేశారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఊర్లో ఆమె ఒక వేశ్యావాటికలో ఉంటుంది. ఆమె కూడా ఒక పేరెన్నిక గన్న వేశ్య. మరి సద్గురువు అలాంటి ఆమె దగ్గరికి తమని వెళ్ళమని ఎలా చెప్పారని పెద్దలు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా సద్గురువు చెప్పినట్లే చెయ్యాలని నిర్ణయించుకుని పెద్దలు ఆమె దగ్గరకు వెళ్ళి వారు వచ్చిన విషయమంతా ఆమెతో చెప్పారు. వారి మాటలు విని ఆమె కూడా అవాక్కైంది. తానొక వేశ్యనని, కులటనని చెప్పింది ఆమె. నా ప్రార్థనలు భగవంతుడు ఆలకిస్తాడా అని తిరిగి పెద్దలను ప్రశ్నించింది ఆ వేశ్య. అయినా ప్రయత్నంలో తప్పేముంది, దేవుడిని ప్రార్థించేందుకు నేను సిద్ధమే అంటూ ఆమె కళ్ళు మూసుకున్న కొద్ది క్షణాల్లోనే ఆకాశం మేఘావృతమవుతుంది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఊహించని రీతిలో పెద్ద వర్షంతో కుంటలన్నీ జలమయమయ్యాయి. తన ప్రార్థనకి ఇంత మహిమ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఆమె కూడా నేరుగా సద్గురువు దగ్గరికెళ్ళింది. అంటే వీళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో ఆమె వెంటనే, అంటే ఇంక ఏ స్వార్థము లేదన్నమాట. వాళ్ళకి మేలు కలుగుతుంది అన్న వెంటనే ఆవిడ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేసింది. ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసి భగవంతుని ప్రార్థించిందో వెంటనే వాతావరణంలో మార్పొచ్చేసి పెద్ద వర్షం పడింట. అసలు ఏంటి, నేను ఏ ప్రార్థన చేయకుండానే నాలో ఎంత మహిమ ఉందో అది ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి ఈ గ్రామ పెద్దలతో పాటు ఆ సద్గురువును కలవడానికి వెళుతుంది ఆమె కూడా. అంటే సద్గురు దగ్గరికి వెళ్తుంది. ఆమె చేసిన ఒక్కగానొక్క మంచి పని ఈనాడు యావత్ గ్రామాన్ని కరువు బారి నుండి రక్షించిందని, ఎందరికో జీవనం చూపిందని సద్గురువు చెప్పాడు. ఆమె చేసిన మంచి పని ఏమిటో కూడా వివరిస్తూ, నీవు మంచి యవ్వనంలో అందంగా ఉన్న రోజుల్లో ఒక విటుడు బంగారు నగలు బహుమతిగా ఇస్తానని చెప్పగానే అతడిని కలుసుకునేందుకు పరుగు పరుగున ఉత్సాహంగా నీవు ఊర్లోంచి వెళ్తున్నావు అని చెప్తున్నాడు సద్గురువు. ఎప్పుడైతే సద్గురువును కలిసి అసలు ఈ మహిమేంటి, ఈ దేవుడు ఇలా వాన పడ్డం ఏంటి, నేను చాలా చెడ్డదాన్ని కదా, అసలు ఏంటి సంగతి అని అడిగితే చెప్తున్నాడు సద్గురువు. అంటే గతంలో జరిగిన ఆ పుణ్య కార్యం, ఆమె చేసిన ఆ పుణ్య కార్యం గురించి చెప్తున్నాడు సద్గురువు. నువ్వు ఒకసారి, అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఒక విటుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాడు. నువ్వు వెళ్తున్న దారిలో ఒక ఆసామి ఇంటి సావడిలో గుంజకు కట్టిన లేగదూడ దగ్గరలో ఉన్న దాని మేతను అందుకోలేక ఆకలితో అలమటిస్తూ అంబా అని కేకలు పెడుతోంది. దూడ మెడకు కట్టిన పొడవాటి తాడు దూడ కాలి కింద మెలికపడి దాని మేతను అందుకోలేకపోతోంది. ఆసామి ఇంట్లో ఎవరు లేరు. దూడ చేసే ఆర్తనాదాలు ఆలకించేవారు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో నీవు ఆ దారినే వెళ్తూ దూడకి దగ్గరగా దాని ఆహారాన్ని నీ ఎడమ కాలితో తన్ని నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. దూడ ఆకలి తీరింది. ఆ రోజు దూడకు నీవు చేసిన సహాయం చాలా మహత్తరమైంది అన్నాడు సద్గురువు. కానీ వేస్ అంటోంది సద్గురువుతో, స్వామి, ఆ మాట నిజమే, కానీ నేను చేసింది సహాయమని, అదొక గొప్ప సేవని నేను భావించలేదు. సరికదా, ఆనాడు నేనేం చేశానో కూడా ఈనాటి దాకా మీరు నాతో చెప్పేదాకా నాకస్సలు గుర్తులేదని వేస జవాబిచ్చింది. సద్గురువు నవ్వుతూ, నీవు చేసిన సేవ ప్రతిఫలాపేక్ష లేనిది, నిస్వార్థమైంది. చేసిన మంచి పనిని కూడా మరిచిపోయావు నువ్వు అంటూ, అందుకే భగవంతుని మెప్పు పొందగలిగావు అన్నాడు సద్గురువు. స్పష్టం చేశాడు ఆ వేశ్యకి ఆమె చేసిన పుణ్యకార్యాన్ని. ఇరిచ్చి ఈ కథ ముగిస్తూ అంటున్నారు, ఇతరులకు సేవ చేసే ఎటువంటి సేవనైనా, ఇతరులకు చేసే ఎటువంటి సహాయాన్నైనా నిస్వార్థంగా చెయ్యాలి. ప్రతిఫలాపేక్ష ఉండరాదు. అదే భగవంతునికి ప్రీతి అని మెహర్ బాబా అన్నారు అంటూ ఇరిచ్ అంటారు.
అదే నిస్వార్థ సేవకి నిర్వచనమని చెప్పారు బాబా అని ముగించారట. అంటే సద్గురువు వేశ్య కథలో ఏ మాత్రం ఏ ప్రతిఫలాపేక్ష కోరకుండా ఆవిడ చేసిన ఆ పుణ్య కార్యం వల్ల టోటల్ గ్రామం అంతా కూడా రక్షింపబడింది అంటూ సద్గురువు చెప్తున్నాడు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఏదైనా ఒక స్వార్థం లేకుండా ప్రతిఫలాక్ష లేకుండా చేసే ఏ కార్యం చేసినా కూడా అది భగవంతుని మెచ్చుకోలవుతుంటాడు, భగవంతుడే మెచ్చుకుంటాట వాళ్ళని. కాబట్టి స్వార్థం లేకుండా సేవ చేయాలని చెప్పి ఈ ఈ చాప్టర్ లో ముగించారు. ఇక దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి అన్న విషయం కూడా చదువుకుందాం మనం. గుడి ఎదురుగా కూర్చునే బిచ్చగాడు కథ ఎలా ప్రార్థించాలి అన్న సంగతి. భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, భగవంతునికి ప్రార్థనలు అవసరమా, ఈ విషయమై బాబా ఒక సందర్భంలో తన ప్రేమికులతో ఇలా అన్నారు. భగవంతుడు మీ హృదయంలో పదిలంగా ఉన్నాడు. హృదయంతో ఆ దేవదేవుణ్ణి ప్రేమించండి, ఆరాధించండి, మనసారా ప్రార్థించండి. దేవుడిని ప్రార్థించే సమయంలో మీ హృదయంలోకి ఎలాంటి ఆలోచనలు రానివ్వద్దు. సాధారణంగా దేవుడిని ప్రార్థించడం అంటే, బాబా నీ దయ కరుణ మాపై ప్రసరింపచెయ్యి, మంచి ఆరోగ్యం, ఉద్యోగం, మంచి జీవితం, ఇంకా ఇలా ఇలా ఎన్నో ఎన్నో ప్రసాదించు, ఆశీర్వదించు బాబా అంటూ మీ కోరికల చిట్ట మీ ప్రార్థనలో చొప్పిస్తారు. ఇది ప్రార్థన అవుతుందా అంటున్నారు బాబా. ఎలాంటి కోరికలు లేకుండా ప్రార్థనా సమయంలో భగవంతుని నామాన్ని స్తుతించాలి. భక్తుడు భగవన్ నామస్మరణలో తరించాలి. మీరు చూస్తున్న ఈ ప్రపంచం నిజంగానే మీరు చూస్తున్న ఈ ప్రపంచం నిజం కాదని, ఇదంతా మిథ్య అని తెలుసుకున్నాక కూడా ఇంకా మాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడంలో అర్థం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు బాబా. అంటే ద రియల్ ప్రేయర్ టు గాడ్ ఈజ్ ప్రైజ్ ఫర్ హిమ్ త్రూ లవ్ అండ్ నథింగ్ ఎల్స్. వెన్ యూ నో యు ఆర్ ఇన్ ఇల్యూజన్ వై కీప్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఆఫ్ ఇట్ అంటున్నారు. అంటే ఇందాక చెప్పారు కదా బాబా, ఇది నిజం కాదని తెలిసినా కూడా ఈ ప్రపంచం నిజం కాదని, ఇదంతా మిథ్య అని తెలుసుకున్నాక కూడా మాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడంలో అర్థం ఏమైనా ఉందా అంటున్నారు బాబా. ఈ విషయమై తన మండలి ప్రేమికుడిని ఒక కథ చదివి వినిపించమన్నారు బాబా. ఆ కథ ఎలా ఉందంటే, మన నిత్య జీవితంలో ఇలాంటి వ్యక్తులు మనకు చాలా మంది తారసపడతారు కూడా. బాబా ప్రేమికులుగా ఈ కథను నిశితంగా పరిశీలించండి. ఈ కథకు ముగింపు పాఠకులు తెలుసుంటేనే బాగుంటుంది, అంటే వాళ్లే తెలుసుకుంటేనే బాగుంటుంది. ముగింపు ప్రస్తావించడం లేదు, గమనించగలరు అని రాస్తున్నారు. అంటే బాబా అడిగిన వెంటనే ఒక ప్రేమికుడు కథ చెప్పాట. ఈ కథ ముగింపు మీరే నిర్ణయించుకోండి అంటున్నారు ఈ రచయిత మల్లాది కృష్ణానందం గారు. ఏమంటున్నారంటే, బాబా ప్రేమికులుగా ఈ కథ విన్నాక దీని ముగింపు మీరు తెలుసుకుంటేనే మంచిది అంటూ ఆ కథ ఇలా ఉంది అంటున్నారు. అదేంటంటే, అనగానగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక బిచ్చగాడు ఉన్నాడు. స్థానికంగా ఊర్లో ఉన్న ఆ దేవుని గుడి ఎదురుగా కూర్చునేవాడు ఆ బిచ్చగాడు. భక్తులు అడపాదడపా వేసే ప్రతి పైసా బిచ్చని తన జీవనం కోసం కూడబెట్టుకునేవాడు ఆ బిచ్చగాడు. కొద్ది రోజులయ్యేసరికి ఆ పైసలు అన్నీ కలిపితే 100 పైసలు అయ్యాయి. ఆ పైసలన్నిటినీ కలిపి ఒక వెండి నాణెం కొనుగోలు చేశాడు ఆ బిచ్చగాడు. ఇలా పైసా పైసా కూడబెడుతూ 25 వెండి నాణాలు కూడబెట్టేసరికి వృద్ధాప్యం వచ్చేసింది ఆ బిచ్చగాడికి. ఇక తానెంతకాలమో బతకననే విషయం అతనికి తెలిసిపోయింది. ఇలా కష్టపడి కూడబెట్టిన వెండి నాణాలను ఎలా భద్రపరచాలా అనే ఆలోచన పడ్డాడు. తన జీవితాంతం కష్టించి సంపాదించిన ఆ నాణేలను ఎవరికీ దారాదత్తం చేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ నాణాలు తన మరణానంతరం ఎవ్వరికీ చెందరాదు అనుకున్నాడు బిచ్చగాడు. తన చొక్కా జేబుల్లో ఉంచుకుని మరణిస్తే ఎవరైనా దొంగిలించే అవకాశం ఉందని తాను బతికుండగానే ఆ అన్నిటినీ మింగేసి తన శరీరంలోకి ఎవరికీ తెలియకుండా భద్రపరచాలనుకున్నాడు బిచ్చగాడు. చూడండి ఎంత స్వార్థము అన్నది ఎలా వెళ్ళిపోతుందో చెప్తున్నారు ఇక్కడ. తన శరీరంలోనే ఎవరికీ తెలియకుండా భద్రపరచాలనుకున్నాడు బిచ్చగాడు. అంటే వాడికి దానం చేయడం ఇష్టం లేదు, కానీ వాడు దానం ద్వారానే పొందాడు ఈ డబ్బు, ఈ వెండి నాణాలు కూడా. కానీ వాడిలో దానగుణం లేదు, దాచేసుకోవాలి, ఎవరికి దక్కకూడదనే స్వార్థం వచ్చేసింది. తన శరీరంలోనే దాచుకోవాలనుకున్నాడు. అలా చేయడం వల్ల
తన మరణానంతరం కూడా తన జీవిత కాలంలో సంపాదించిన నాణాలు తనతో పాటే ఉండిపోతాయనుకున్నాడు. అంటే శరీరంలో ఉంచుకుంటే తనతో పాటే ఉండిపోతాయి ఆ నాణాలు. ఎవ్వరూ తస్కరించరు, ఎవరికీ దారాదత్తం చేయక్కర్లేదు అనుకున్నట్ట. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ వెండి నాణాలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటన్నిటినీ ఒక్క గుటకలో మింగేశాడు ఆ బిచ్చగాడు. ఆ ప్రయత్నం వికటించింది. ఆ నాణాలన్నీ ఒక్కసారిగా మింగడం పడక గొంతులో అడ్డం పడి ఊపిరాడక ప్రాణాలొదిలేశాడు ఆ ముసలి బిచ్చగాడు. ఏమైతేనేమి, బిచ్చగాడు ఆశించినట్లు అతను సంపాదించిన నాణాలు ఏవీ ఎవ్వరికీ చిక్కకుండా తన దేహంలోనే ఉంచుకుని శరీరాన్ని చాలించాడు బిచ్చగాడు. ఇంతవరకు కథ బాగానే ఉంది. ఆ అనాథ శవాన్ని స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు ఖననం చేశారు. అది కూడా తూతూ మంత్రంగా ఆ అంత్యక్రియలు జరిగాయి. ఎందుకంటే వాడు డబ్బు లేదు కదా! అందుకని చాలా తూతూ మంత్రంగా కానిచ్చారట. దానివల్ల ఏమవుతుందంటే, చనిపోయిన ఆ కళేబరాన్ని అనేక జంతువులు తమ ఇష్టం వచ్చినట్లు పీకుతున్నాయి. అంటే సగం సగం ఖాళీ కాలకుండా అయిపోయింది ఆ శవం. దానివల్ల జంతువులొచ్చి తినేస్తున్నాయి. శరీరంలోని మాంసాన్ని ఆరగించేశాయి జంతువులన్నీ. తల భాగం అంటే పుర్రెతో పాటు శరీరంలోని ఎముకలన్నీ చెల్లాచెదిరినాయి. ఒక రోజున ఆ దారి వెంబడి వెళ్ళే స్కూలు పిల్లలు కాలికి ఎముకల గూడులాగా ఉన్న ఆ బిచ్చగాని పుర్రె వారి కాలికి తగిలి గలగలా చప్పుడు చేసింది. ఆ చప్పుడు వారినెంతో ఆకర్షించింది. చాలాసేపు ఆనందంగా ఆ పుర్రెతో ఆడుకున్నారు. అంటే ఒక ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు ఆ పుర్రెతో. పుర్రె లోపలున్న ఆ గలగలలను బయటికి తీయాలని పెద్ద బండరాళ్లతో కొట్టారు. ఆ గలగల చప్పుడుకు కారణంగా ఆ వృద్ధుడు చనిపోతూ మింగిన నాణాలు నోటి భాగంలోనే పళ్ళ బిగున ఉండిపోయాయి. కడుపులోకి పోలేదు. పిల్లలందరూ ఆ పుర్రెను బద్దలు కొట్టారు. వెండి నాణాలు బయటపడ్డాయి. అదండి సంగతి అని రాస్తున్నారు ఇక్కడ కథ. ఆగర్భ శ్రీమంతుడికైనా దమ్మిడీ లేని బిచ్చగాడి విషయంలోనైనా తేడా ఏముంది అంటున్నారు. అంటే ఇక్కడెక్కడ దానగుణం లేదు. నిస్వార్థ అంటే వాడు దానంతో డబ్బు సంపాదించినా కూడా వాడిలో ఏ మంచి గుణం అలవడలేదు. పైగా స్వార్థం. ఆ స్వార్థం ఎంతవరకు వెళ్ళిపోయింది? ప్రాణం పోయే స్థితికెళ్ళిపోయింది. దానివల్ల ఫలితం ఏమీ లేకుండా పోయింది. ఆఖరికి ఆ నాణాలు వేస్ట్ అయిపోయాయి. వాడి జీవితం వేస్ట్ అయిపోయింది. ఈ జన్మ వృధా అయిపోయింది. ఈ కథలో ఎలా ప్రార్థించాలని బాబా చెప్పిన సంగతి ఇది. దీని ఎండింగ్ మీరే చేసుకోండి అన్నారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుని కోసం ఏ క్షణం వాడు ఆలోచించలేదు. పొందింది దానగుణం ద్వారానే తన జీవనం తెలిసినా కూడా వాడికి జ్ఞానం కలగలేదు. దానం వలన ఎంత మేలు కలుగుతుందని వాడికి తెలియలేదు. కాబట్టి ఆ అజ్ఞానం వలన కూడా ఏం పట్టుకెళ్లరని కూడా మనకు అర్థం అవ్వాలి. ప్లస్ అంటే ఈ అజ్ఞానం వల్ల స్వార్థం వల్ల ప్రాణాలు తీసుకున్నాడు. సరైన గమ్యం చేరలేకపోయాడని నాకు అర్థమవుతోంది. ఇంకా విశదీకరించాలంటే ఇంకోసారి చదువుకోవాలి కదా. జై బాబా అండి. ఇక ఆఖరిగా అంటే ఎలా ప్రార్థించాలి ప్రతి చివర కూడా ఒక సందేశం ఇస్తున్నారండి. ఆ సందేశాన్ని చదివేసి నేను ముగిస్తాను. ఇక్కడ మెహర్ సందేశం అని చెప్పి ఏమని రాస్తున్నారంటే, భగవన్ నామస్మరణే భగవత్ ప్రేమ అనుకోకండి అంటున్నారు. భగవత్ నామస్మరణే భగవత్ ప్రేమ అనుకోకండి. భగవంతుని చూడాలనుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవాలనుకోవడం ఇవి నిజమైన ప్రేమ. ఈ దైవీ ప్రేమ స్వతహాగా పుట్టదు. అదొక వరప్రసాదం అంటున్నారు బాబా. ఇందుకు గురువు కృప కావాలి. నిరంతర నామస్మరణ వలన నా దివ్య ప్రేమ సంప్రాప్తించిన భాగ్యసారులవుతారు మీరు అన్నారు. అంటే భగవన్ నామస్మరణ భగవత్ ప్రేమ అనుకోకండి అన్నది ఎందుకంటే ఒక నామస్మరణ చేయడం వల్లనే కాదు, అది అనుభవించాలి అంటున్నారు. అంటే స్వతహాగా పుట్టాలి, ఆ వరం నేను ఇవ్వాలి అంటే కనుక గురుకృప కావాలి అంటున్నారు. ఆ గురుకృప ఎలా కావాలండి? భగవంతుని చూడాలనుకోవడం, ఆయన గురించి తెలుసుకోవాలనుకోవడం, భగవంతుని చూడాలనుకోవడం, భగవంతుని తెలుసుకోవాలనుకోవడం, అంటే ఆ తపన కలగాలన్నమాట. ఆ స్మరణ చేసినంత మాత్రాన అవదు. ఆ నిరంతర నామస్మరణలో అనుభూతి పొందాలి. అప్పుడు దివ్య ప్రేమ సంప్రాప్తిస్తుందని బాబా ఇక్కడ మెహర్ సందేశం ద్వారా మనకి తెలియజేశారు. ఇంకో చాప్టర్ టైము లేదు. ఇక్కడితో ఇది ముగించేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.